నిలబడేనా తడబడేనా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ రజతోత్సవంలో రంగంలోకి బీఆర్ఎస్ గులాబీ గుబాలిస్తే కమలం వెనుకబడేనా సో కాషాయ పార్టీ రెండో స్థానం పదిలమైన త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు బీజేపీ రాష్ట్ర చీఫ్ అంశంపైన క్లారిటీ లేని వైనమంటూ ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉందా అని ఈ ప్రశ్న ఈ పత్రిక స్వేచ్ఛ రాసింది. రజతోత్సవంలో రంగంలోకి బీఆర్ఎస్ అంటూ ఇక గులాబీ గుబాలిస్తే ఒకవేళ మరి కమలం వెనుకబడుతుందా. యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఉంది అని ఈ పత్రిక చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉందని మళ్ళీ బీజేపీని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తెలిసిపోతూ ఉంది క్లియర్గా. నిన్న సభ జరిగిన వెంటనే ఈ ముచ్చట అవసరం లేదు. సో వాళ్ళకు ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, వీళ్ళకు ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత, వీళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత, మరి 1.8 ఓటింగ్ శాతంతో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్కి అసలు 100 సీట్లకు పైగా డిపాజిట్ రానటువంటి బీజేపీకి మరి ఎట్లా ముడిపెట్టిందో ఈ పత్రిక నాకైతే తెలియదు. కానీ సో అనలిస్టులకి చాలా క్లారిటీగా తెలుసు ఇదంతా ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది. సో ఇవాళ ఈ పత్రిక అత్యుత్సాహం ఎందుకు కూడా కనిపిస్తూ ఉంది. సో సక్సెస్ అయిందా లేదా అనేది పక్కన పెడితే ఈ సందర్భంగా ఈ చర్చ అనవసరం. యాక్చువల్గా బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్టుగా చూపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ పత్రికలో ఉంది. సో ఫస్ట్ వాళ్ళు అధ్యక్షుడిని అనౌన్స్ అయితే చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళు చేసేదాన్ని బట్టి బీజేపీనా బీఆర్ఎస్ఆ ఎవరు ముందుంటారో ప్రజల పక్షాన ఎవరు నిలబడతారని తెలిసిపోతుంది.